హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది చిన్న పొరపాటు వల్ల పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. పిఎఫ్ మరియు పెన్షన్ రెండు కూడా రిజెక్ట్ అవుతాయి. ఏ విధంగా రిజెక్ట్ అవుతాయి, ఎందుకు రిజెక్ట్ అవుతాయి అనేది తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పిఎఫ్కి సంబంధించిన క్వారీస్ ఉంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది. అక్కడ నుంచి మీరు పెయిడ్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఈపీఎఫ్ మెంబరు చేసిన పొరపాటు ఏంటో తెలుసుకుందాం. ముందుగా నేను వీరికి సంబంధించిన పిఎఫ్ అమౌంట్ నేను ఇక్కడ పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ ఎంత ఉందనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీరికి 61,000 పిఎఫ్ అమౌంట్ ఉంది. అలానే పెన్షన్ అమౌంట్ కూడా ఒక 60,000 వరకు అయితే ఉన్నట్టుంది. సో రెండు క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ కాబోతున్నాయి. ఎందుకు చిన్న పొరపాటు అంటే, చాలామంది ఏం చేస్తుంటారంటే, నేను వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను, డేట్ ఆఫ్ ఎగ్జిట్ నేను అప్డేట్ చేసే ముందు కూడా ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మీరు చేయకపోవడం మంచిది. చేస్తే కరెక్ట్గా డేట్ తెలిస్తే చేయండి, లేదంటే అంతటితో వదిలేయండి. కానీ డేట్ ఒక్కసారి మీరు ఎంట్రీ చేశారంటే, అప్డేట్ అయ్యిందంటే చేంజ్ చేయడం అనేది మళ్ళీ సాధ్యం కాదు, చాలా కష్టపడాలి అని చెప్తాను. సో వీరు తెలియక డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది రాంగ్ అప్డేట్ చేశారు. సో ముందుగా రాంగ్ అప్డేట్ ఏం చేశారనేది మీకు ఇక్కడ సర్వీస్ హిస్టరీలో వెళ్ళి చూపిస్తాను. దాని తర్వాత వీరి యొక్క పిఎఫ్ పాస్బుక్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేశాము. తర్వాత ఇక్కడ పిఎఫ్ మెంబర్కి సంబంధించిన కంపెనీ నేమ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్, అలానే దాని కింద డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ చూసినట్లయితే 30 జూలై 2024 అని వీరు అప్డేట్ చేశారు. కానీ ఇప్పుడు వీరు అప్డేట్ చేసిన తర్వాత వీరి యొక్క క్లెయిమ్ మనకు రావడం జరిగింది. పెయిడ్ సర్వీస్ తీసుకుని పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేయడానికి కాంటాక్ట్ అయ్యారు. సో వీరి యొక్క సర్వీస్ హిస్టరీ నేను చెక్ చేశాను. చెక్ చేసి వెంటనే చెప్పాను, ఏంటి మీ యొక్క పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే, 30 జూలై అనేది డేట్ ఎవరు అప్డేట్ చేశారు అని అడిగా. అంటే మేమే అప్డేట్ చేశాము అన్నారు. సో ఇక్కడ డేట్ ఆఫ్ అనేది ఎగ్జిట్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. అది ఏ విధంగా చూడాలి, ఇక్కడ చూడండి 30 జూలై, మీరు చూడండి 30 జూలై అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను పిఎఫ్ పాస్బుక్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఓపెన్ చేస్తాను. వీరికి ఎప్పుడు లాస్ట్ పిఎఫ్ అమౌంట్ పే చేశారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చూపిస్తున్నాను. సో పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అయితే ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎవ్రీ మంత్ వీరికి ఎంత పిఎఫ్ అమౌంట్ జమ అయింది, ఎంప్లాయర్ షేర్లో మనకు కనిపిస్తూ ఉంది. అలానే లాస్ట్ టైం ఎప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అయింది అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. 14,150 రూపీస్ అయితే మనకు పిఎఫ్ లాస్ట్ జమ అయింది. సో ఎప్పుడు జమ అయింది అది, సో ఇక్కడ మనకు చూడాలి. చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది మే, జూన్ అంటే జూన్లో విత్డ్రాల్ చేసుకున్నారు. మే, జూన్ తర్వాత జూలై, ఇక్కడ మనకు మంత్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అంటే జూలైకి సంబంధించి ఇక్కడ వీరు ఎటువంటి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ లేదు. అలానే పిఎఫ్కి సంబంధించినటువంటి ఎన్సిపి డేస్ కూడా అప్డేట్ లేదు. మళ్ళీ ఎప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది అంటే ఆగస్టు 2024లో మనకు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. అంటే దీనికి అర్థం ఏమిటి, అక్కడనేమో జూలైలోనే వీరు ఎగ్జిట్ అయినట్టు డేట్ ఆఫ్ ఎగ్జిట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకు ఆగస్టు మంత్కు సంబంధించి చూసినట్లయితే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ మీకు చూడవచ్చు, కనిపిస్తుంది. ఇది ఆగస్టు మంత్కు సంబంధించి ఇక్కడ మనకు పిఎఫ్ అమౌంట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ అవుతుంది మీకు అర్థమవుతుంది కదా. జూలైలో వారు ఎగ్జిట్ అయ్యారు, కానీ వీరికి ఆగస్టు మంత్లో కూడా పిఎఫ్ అనేది కాంట్రిబ్యూషను కంపెనీ వారు పే చేశారు. అందుకోసం మీరు సిస్టంలో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసేటప్పుడు అక్కడ ఏదో ఒక క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒక డేట్ మీరు సెలెక్ట్ చేస్తారు. అలా చేస్తే రిజెక్ట్ అవుతుందని 100 టైమ్స్ నేను చెప్తా ఉంటా. వన్స్ రిజెక్ట్ అయిందంటే మీరు ఏం చేయలేరు. ఇంకా మీ ఇంటికి పిఎఫ్ ఆఫీస్ చుట్టూ లేదా మీ కంపెనీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకోసం ఆ చిన్న పొరపాటు మీరు చేయవద్దు. ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఆన్లైను, ఒకటి ఆఫ్లైను. ఆఫ్లైన్ అంటే కంపెనీ దగ్గరకు వెళ్ళి ఫిజికల్ ఫామ్ తీసుకొని పిఎఫ్ ఆఫీస్లో ఇవ్వాలి. కానీ ప్రస్తుతానికి ఫిజికల్ ఫామ్స్ అనేవి కొందరు తీసుకుంటున్నారు, కొందరు తీసుకోవట్లేదు. కాబట్టి ఆన్లైన్లో మీరు కంపెనీకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఈ విధంగా పొరపాటు జరిగింది, ఆల్రెడీ ఆగస్టులో వీరు డ్యూటీ చేశారు, కానీ అక్కడ జూలైలోనే ఎగ్జిట్ డేట్ పెట్టారు. కాబట్టి 2 months ఇక్కడ డిఫరెంట్ కనిపిస్తుంది. కాబట్టి
పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఏదైనా అడ్వైస్ కావాలి, సందేహం ఉంది, క్వారీ ఉందంటే వెయిట్ చేయండి, లేదంటే నియర్ బై పిఎఫ్ ఆఫీస్ వెళ్ళండి, లేదా నన్నైనా కాంటాక్ట్ అవ్వండి, లేదా మీలో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పిఎఫ్కి సంబంధించి ఒక అవగాహన ఉంది అంటే వారినైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేగాని సెల్ఫ్ డిసిషన్ తీసుకొని పిఎఫ్ క్లెయిము మీ చేతులారా మీరే రిజెక్ట్ చేసుకోవద్దు. ఎవరిని నమ్మను అంటే పిఎఫ్ గ్రీవెన్స్ రేజ్ చేయండి. అక్కడ నాకు అర్థం అవ్వట్లేదు అంటే నన్నైనా కన్సల్ట్ అయ్యి అడ్వైస్ తీసుకోండి. ఓకేనా? ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.